ఉద్యోగాల్లో అందరికీ బదిలీలు ఉంటాయి. ఉద్యోగ సంఘ నేతలకు బదిలీలు ఉండవు. అట్లాగే నా భార్య ఇక్కడ ఉద్యోగం చేస్తుంది కాబట్టి నేను వెళ్ళను. లేదా నా భర్త ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వండి. ఇలాంటి ప్రొవిజన్‌తో చాలామంది కొన్ని చోట్ల స్థిరపడిపోయి 10 ఏళ్ళు, 25 ఏళ్ళు తమ జీవితకాలం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అంటే వాళ్ళు కోరుకున్న చోట ఉండటానికి మాత్రమే అని తప్పించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం అనడానికి సాక్ష్యం ఓపీఎస్ ఉద్యమాలు లేవు, సిపిఎస్ ఉద్యమాలు లేవు. లేకపోతే అవసరమైనప్పుడు మాత్రం రాజకీయ ఉద్యమాలు చేస్తున్నారు తప్పించి ఏం చేయట్లేదు. అంటే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. ఇప్పుడు అదే హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. భార్య లేదా భర్త స్పౌజ్ పనిచేస్తున్న కారణంతో అక్కడే పోస్టింగ్ తీసుకున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారంటూ హైకోర్టు ఆక్షేపించింది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళ హోదాలను అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారని తప్పుపట్టింది. ఇట్లాంటి చర్యలు ఆయా స్థానాలకు రావాలనుకుంటే ఇతర ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించింది. స్పౌజ్ కారణం ఉద్యోగ సంఘాల నాయకుల హోదాను అడ్డుపెట్టుకుని ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వ్యవహారం మీద లోతైన విచారణ జరుపుతామని తేల్చి చెప్పింది. తాలూకా, రెవెన్యూ, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు అని చెప్పుకుంటూ పలువురు ఒకే చోట పనిచేస్తున్నారంటూ తెలిపింది. స్పౌజ్ కోటా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రధానంగా సీరియస్ అయింది. ఒకే చోట పనిచేసేందుకు ఎన్నిసార్లు అవకాశం ఇవ్వడానికి చట్టంలో వెసులుబాటు ఉంది. ఉద్యోగ సంఘాల నాయకులు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేయచ్చా, నిబంధనలు ఏం చెప్తున్నాయి తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతా ఉంది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారిగా బాధ్యతల స్వీకరణ విషయంలో కేవీఎస్ ప్రసాదరావు, మధ్య కృష్ణారావు మధ్య తలెత్తిన వివాదం మీద ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కృష్ణారావు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భార్య సమీపంలో పనిచేస్తున్న కారణంతో కృష్ణారావు విజయనగరంలో జడ్జెస్డబ్ల్యూగా కొనసాగుతున్నారన్నారు. స్పౌజ్ కోట వెసులుబాటు వినియోగించుకోవడం ఆయనకి ఇది మొదటిసారి అన్నారు. ప్రసాదరావు కోర్టుకు తప్పుడు వివరాలు నివేదిస్తున్నారని చెప్పారు. ప్రసాదరావు, కృష్ణరావు నియమానికి సంబంధించిన నోట్ ఫైళ్లను పరిశీలించిన ధర్మాసనం అవి సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లను పరిశీలించింది. కృష్ణారావు తనతో దౌర్జన్యంగా వ్యవహరించారంటూ ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మరోసారి పరిశీలించి అఫిడవిట్ దాఖలు చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ, 1వ పట్టణ ఇన్స్పెక్టర్లను న్యాయస్థానం ఆదేశించింది.